ఒక్కసారి ఆలోచించండి, బాహుబలిలో అసలు విలన్ ఎవరు? చాలామంది ఎలాంటి సందేహం లేకుండా భల్లాలదేవనే అంటారు. ఎందుకంటే దేవసేనను 25 సంవత్సరాలు బంధించాడు, అమరేంద్ర బాహుబలిని చంపేందుకు కుట్ర పన్నాడు, మహిష్మతిని క్రూరంగా పాలించాడు. ఇవన్నీ చూసిన తర్వాత భల్లాలదేవ్ విలన్ అని చెప్పడం చాలా ఈజీ. కాని ఒకసారి కథను అతని కోణంలో చూస్తే అసలు ప్రశ్న భల్లాలదేవ్ విలనా అనేని కాదు, భల్లాలదేవ్ విలన్ ఎలా అయ్యాడు అనేదే. ఎందుకంటే భల్లాలదేవ్ పుట్టుకతోనే రాక్షసుడు కాదు. చిన్నప్పట్నుంచి అతను ఎవ్వరినీ చంపలేదు, ఎవ్వరినీ హింసించలేదు. మరి అతడిలో ఆ క్రూరత్వం ఎలా వచ్చింది? దానికి సమాధానం ఒక్కటే, అతని తండ్రి బిజ్జలదేవ్. బిజ్జలదేవ్ తనను తాను మహిష్మతి సింహాసనానికి అసలైన వారసుడిగా భావించాడు. కాని రాజు కాలేకపోయాడు. తన స్వభావం, తన దురాశ వల్ల అవకాశం కోల్పోయినా తన తప్పును ఒప్పుకోలేదు. నేను వికలాంగుడిని కాబట్టే నన్ను రాజును చెయ్యలేదు అని నమ్ముకున్నాడు. ఒక మనిషి జీవితమంతా ద్వేషంతో బతికితే ప్రేమను పంచలేడు. అదే ద్వేషాన్ని తన కొడుకులో నాటుతాడు. బిజ్జలదేవ్ కూడా అదే చేశాడు. చిన్నప్పట్నుంచి భల్లాలదేవ్ చెవిలో ఒకటే మాట నింపాడు, నీ హక్కు దోచుకుంటారు, నీ స్థానాన్ని బాహుబలి తీసుకుంటాడు. ప్రతిరోజూ అదే విషాన్ని పోశాడు. అంతేకాదు, తన భార్య శివగామిని కూడా చంపాలని తన కొడుకు ముందే చెప్పేంత దిగజారిపోయాడు. అలాంటి తండ్రి దగ్గర పెరిగిన పిల్లవాడు ఎలా ఆలోచిస్తాడు? ఇక మరోవైపు అమరేంద్ర బాహుబలి. శక్తి అంటే బాహుబలి, నాయకత్వం అంటే బాహుబలి, ప్రజల ప్రేమ అంటే బాహుబలి, కట్టప్ప గౌరవం అంటే బాహుబలి, సైన్యం నమ్మకమంటే బాహుబలి. ఎక్కడ చూసినా ఒకటే పేరు. సినిమా ఇద్దరినీ సమానంగా పెంచారని చెబుతుంది. కాని శివగామి కళ్లలో కనిపించే ప్రేమను గమనిస్తే ఆమె మనసు ఎప్పుడూ బాహుబలి వైపే ఎక్కువగా వాలినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు తన తల్లి ప్రేమను ఇంకొకరితో పంచుకోవాల్సి వస్తే అతని మనసులో అసూయ పుడుతుంది. అది తప్పు కాదు, సహజం. భల్లాలదేవ్కు కూడా మొదట బాహుబలిపై ద్వేషం లేదు. అతనిలో ఉన్నది పోలిక. ఎందుకు ప్రతి ఒక్కరూ బాహుబలినే గొప్ప అంటున్నారు అనే బాధ. కాని ఆ పోలికే నెమ్మదిగా అసూయగా మారింది. ఆ అసూయే తరువాత ద్వేషంగా మారింది. అసలు భల్లాలదేవ్ పూర్తిగా విరిగిపోయిన సంఘటన కాలకేయ యుద్ధం. అందరికీ గుర్తుంది. బాహుబలి ప్రజలను కాపాడాడు. కాని కాలకేయుణ్ణి చంపింది భల్లాలదేవే. తన ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేశాడు. ఆ క్షణంలో ఇప్పుడు అమ్మ నన్ను గర్వంగా చూస్తుంది, ఇప్పుడు రాజు నేనే అవుతాను అని అతననుకుని ఉండొచ్చు. కాని జరిగింది పూర్తిగా విరుద్ధం. శివగామి బాహుబలినే రాజుగా ప్రకటించింది. ఇదే భల్లాలదేవ్ జీవితాన్ని మార్చేసిన క్షణం. ఎందుకంటే తన దృష్టిలో తను గెలిచాడు, కాని ఫలితం మాత్రం ఇంకొకరికి వెళ్ళింది. అక్కడినుంచి అతని మనసులో మిగిలింది ఒక్కటే, నేను ఏం చేసినా నాకు గుర్తింపు రాదు. ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది. కాలకేయుణ్ణి చంపినవాడే రాజవ్వాలని సలహా ఇచ్చింది బిజ్జలదేవే. ఎందుకంటే తన కొడుకే గెలుస్తాడని అతనికి నమ్మకం. భల్లాలదేవ్ నిజంగానే గెలిచాడు, కాని రాజు మాత్రం బాహుబలి అయ్యాడు. ఆ ఒక్క నిర్ణయం భల్లాలదేవ్లో మిగిలిన మంచితనాన్ని కూడా కరిగించడం ప్రారంభించింది. ఒక్కసారి ఓడిపోవడం వేరు, కాని జీవితమంతా పోలికల్లో ఓడిపోతూ ఉండడం వేరు. ప్రతిరోజూ ఇంకొకరితో పోల్చబడితే ఒక దశలో మనిషి తనను తాను ద్వేషించడం మొదలుపెడతాడు. అదే భల్లాలదేవ్ జీవితంలో జరిగింది. ఆ తర్వాత అతనికి ప్రజల ప్రేమ లేదు, కట్టప్ప గౌరవం లేదు, శివగామి ఆప్యాయత లేదు. చివరికి తన పక్కన మిగిలింది బిజ్జలదేవ్ మాత్రమే, అతని మాటలు మాత్రమే. ఆ మాటల్లో ప్రేమ లేదు, అధికారం మాత్రమే ఉంది. ప్రేమతో ఏమీ రాలేదు, అధికారంతో అన్నీ సాధించాలి అనే ఆలోచన భల్లాలదేవ్ మనసులో బలపడింది. అక్కడి నుంచి అతను రాజు కాలేదు, నియంత అయ్యాడు. ప్రజలు గౌరవించకపోతే భయపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ దక్కకపోతే శక్తితో వంగదీసుకోవాలని అనుకున్నాడు. అదే అతన్ని మహిష్మతి చరిత్రలో అత్యంత క్రూరమైన లాజుగా మార్చింది. కాని చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. భల్లాలదేవ్ చేసిన పనులు తప్పే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అతన్ని ఆ స్థితికి తీసుకెళ్లింది ఎవరు? అతని తండ్రి నాటిన ద్వేషమా, చిన్నప్పటి నుంచి ఎదురైన పోలికలా, తల్లి ప్రేమ దక్కలేదనే ఒంటరితనమా, లేక సమాజం ఎప్పుడూ బాహుబలి బాహుబలి అంటూ అతన్ని నీడలోనే నిలబెట్టడమా? అందుకే చాలామంది చెప్పే ఒక మాట ఈ కథకు బాగా సరిపోతుంది. భల్లాలదేవ్ విలన్గా పుట్టలేదు, పరిస్థితులు, పెంపకం, పోలికలు అతన్ని విలన్గా మార్చారు. మరి మీ అభిప్రాయమేంటి? భల్లాలదేవ్ నిజంగా పుట్టుకతోనే విలనా, లేక పరిస్థితుల వల్ల విలనయ్యాడా? కమెంట్లో తప్పకుండా చెప్పండి.